విక్రమ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నిజానికి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించడం వల్ల మనం ఇంగ్లీష్ క్యాలెండర్ను ఫాలో అవుతున్నాం. అయినప్పటికీ మనం తెలుగు నెలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇక అందులో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. అవి ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది సంవత్సరంలో 4వ మాసం. దీనిని శూన్యమాసమని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల ఆషాఢ మాసం. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించటంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఇక ఆషాఢ మాసంలో కొత్త దంపతులు, అత్త అల్లుళ్ళు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం ఎన్నో పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు సంబరాలు కూడా మొదలవుతాయి. సూర్య భగవానుడు ఆషాఢంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. పూరీ క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ మాసంలోనే స్కంద పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఇక తొలి ఏకాదశి పర్వదినం కూడా వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానుడికి ఆరాధించే రోజే ఆషాఢ పౌర్ణమి. దీన్నే గురి పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస వ్రత దీక్షలు మొదలవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దాన్ని తొలి ఏకాదశిగా భక్తులతో దీక్ష చేపడతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఈ మాసం తరువాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణంలో పెళ్లిళ్ళకు సరిపడా ముహూర్తాలు ఉంటాయి. ఈ నెలలో వ్రతాలు, పూజలు కూడా ఎక్కువగా చూస్తారు. సో చూసారు కదండి ఇవాల్టి ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమం. రేపు మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.